లోకంలో ధనికులు, దరిద్రులు రెండే వర్గాలు మనుషుల్లో. 4 వేళ్ళు నోటికి పోయినంత మాత్రం చేత ధనికులు అనటానికి లేదు. కూడు గూడు సమకూరినంత మాత్రాన దరిద్రులు కాదనడానికి లేదు. ఏదైనా హద్దులు దాటితేనే, అవసరాలు తీరితేనే పరిగణనలోకి వస్తుంది. సుఖంగా తాను తనవారు బతకడంతో పాటు మరో 10 మంది తిన్నా తరగని సంపదలు పోగులు పడుతూ ఉంటే వారిని ధనికులంటాం. కూటికి గుడ్డకు కరవై బతుకులాగడం దుర్భరంగా రోజులు గడుపుతున్నవారు దరిద్రులు. ధనానికి ప్రయోజనాలు రెండు: ఒకటి భోగం, రెండు దానం. ఈ రెండు సక్రమంగా నెరవేరాలి, సమంగా నెరవేరాలి. అప్పుడే ధనం సార్థకమవుతుంది. ధనముండి పిల్లికి బిచ్చం పెట్టని వారిని ఏమనాలో చెప్తున్నాడు. ధనినోప్యదాన నిరతా వర్ణ్యంతే ధురి మహాదరిద్రాణం హంతి నయత పిపాసాం అతః సముద్రోపి మరురేవా. ధనవంతులైన దానం చెయ్యని వారిని పరమ దరిద్రులు అని అంటారు. దప్పిక తీర్పని సముద్రం మరుభూమి కాక మరేమిటి? ఒకని దగ్గర ధనం రాసులు పడి ఉంది, జనం ఆశించేది. ఆ ధనం ప్రయోజనం కూడా అతడు తాను అనుభవించి 10 మందికి దానం ఇవ్వడం. కానీ ఆయన తన అనుభవం మాట ఏమో కానీ పిల్లికి బిచ్చం పెట్టడు. ఎంత వచ్చినా ఇంకా రావాలి, ఇంకా రావాలి. సంపాదించు, కాదనం. 1000 చేతులా సంపాదించు, కానీ సంపాదనకు తగిన దానం కూడా ఉండాలి. దానం అంటే ఏదో నిర్దిష్ట దినాన అముక శర్మణే తుభ్యం ఏతద్ధనం దదామి మమ అనుకుంటూ ఎవరికో ఇవ్వటమే కాదు. అలా ఇవ్వాలనుకుంటే ఇచ్చుకో, కాదనం. అలాగే ఇయ్యి అని మేమనం. ఈవేళ దానమన్న మాట కొంచెం విస్తృతార్థంగా భావించాలి. నీకడ ధనముంది, ఊరికో కళాశాల ఏర్పడడానికి విరాళం ఇచ్చేవు, బాగు, ఇది దానమే. ఓ ఆసుపత్రి హైటెక్ ప్రమాణాలతో కట్టించేవు, ఈ హద్దులోపలి వారికి నిశుల్క చికిత్స అన్నావు, ఇది దానమే. ఓ సద్గ్రంథ ముద్రణకు తోడ్పడ్డావు, ఊరివారికి పరిశుద్ధ పానీయ జల పరికల్పనం కావించేవు, సంతోషం. ఇవన్నీ దానాలే. ఇలాంటివి చేస్తేనే ధనం సార్థకమయ్యేది. నువ్వు అనుభవించు, కాదనం. తన్ను మారిన ధర్మం మేమ్మట్టుకు తగునంటామా? అయితే నీ అనుభవానికి ఓ మితి అంటూ ఉండాలి. వ్యక్తి అభ్యుదయంతో పాటు సమాజము అభివృద్ధిని చెందాలి. వ్యక్తి అవసరాలు తీరినంత మాత్రాన సరిపోదు, అవి ఇంటికే పరిమితాలు. వాటిని దాటి సమాజ పరిధిలోకి రావాలి వ్యక్తులంతా. ధనికులు ధనం ద్వారా సమాజానికి సేవ చెయ్యాలి. అది లేనివారు వారికి అనువైన ఇతరోపాయాల ద్వారా తోడ్పడతారు. బాధ్యత ఒక్క ధనికులదే అని తప్పించుకోవటానికి లేదు. అట్లా ధనికులు తోడ్పడరు, పైకి పైసా తీయరు. వీరు ధనికులెలా అవుతారు? ధనముందిగా, ఉంది నిజమే. అది ఎప్పుడున్నట్టు? దాని ఉనికి లోకానికి తెలిసినప్పుడు, దాని ఉపయోగం లోకులకు లభించినప్పుడు. తావులు గుబాళిస్తేనే పువ్వులున్నట్టు తెలిసేది. దానానికి వినియోగపడితేనే అది ధనమవుతుంది. అలా వినియోగపడకపోతే అది ధనం కాదు. ధనం వాడి దగ్గర లేనట్టే. మరి వాడు దరిద్రుడు కాక ధనికుడవుతాడా? పోనిండి, దరిద్రుడు అనుకుంటారు, వాడికి నష్టం ఏమిటి? ధనికత్వపు అహం ప్రత్యయం వాణ్ణి రెచ్చగొడుతుంది. నేను ధనికుణ్ణి కాకపోవడం ఏమిటి అనుకుంటాడు. కనీసం దాన్ని సంతృప్తి పరచడం కోసమైనా ఏమైనా వెదలుస్తాడని ఓ ఆశ. అయినా ఇవ్వడు. పోనీ కాలగర్భంలో కలిసిపోతాడు. వాడు పాతర వేసిన నోట్ల కట్టలు పొడి పొడి అయిపోయి కొరగాకుండా పోతాయి. దానివల్ల వాడికి వచ్చేదేమిటి? కనుక ఇచ్చేనన్న తృప్తినైనా పొందుతాడేమో అని మరోపక్క మళ్ళీ ఆశ. అది ఫలించాలి. సముద్రంలో అంతులేని నీరుంది, దానివల్ల దప్పిక తీరదు. నీరున్నట్ట లేనట్ట? లేనట్టే. మరి ఎడారికి దానికి తేడా ఏమిటి? ఏమీ లేదు. దప్పిక తీర్చలేని సముద్రం ఎడారి అంటే తప్పేమిటి? అలాగే పైసా విదల్చని ధనికుడు దరిద్రాగ్రేసరుడుగానే పరిగణింపబడతాడు.